అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు వాడి మధ్య ఒకే ఒక్క మాట, ఎప్పుడు ఒకటే మాట. అవును, ఇది సినిమా కోసం కాదు, అలాగనే ట్రైలర్ కోసం కూడా కాదు. ఎందుకంటే సినిమా ఏప్రిల్ 30కి వెళ్ళింది. సో ట్రైలర్ ఇప్పుడులో రాదు. మరి వీళ్ళ ఎదురు చూపులు ఎవరి కోసం, వీళ్ళ ఆకలి ఎవరి కోసం? ఇప్పుడు అందరి చూపు ఒక్కదానిపైనే, పెద్ద సినిమా నుంచి వచ్చేటువంటి రెండో పాట గురించి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటే చర్చ, సాంగ్ ఈ వారం వస్తుందా లేకపోతే ఇంకా ఏమైనా డిలేనా అంటూ అభిమానులు ఒక టెన్షన్ కూడా ఉంది. ఎగ్జైట్మెంట్తో అంచనాలు అన్ని పీక్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు క్లియర్ అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే పెద్ద సినిమా నుంచి రెండో సాంగ్ ఈ వారంలోనే రిలీజ్ కాబోతుంది. అది మామూలు పాట కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి పక్క మాస్ సాంగ్. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే సాధారణంగా సాంగ్స్ అంటే లిరిక్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఈ సాంగ్కి లిరిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే ఇది ఒక మోటివేషనల్ సాంగ్. సరే, మోటివేషన్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనే కదా మీ డౌట్. పెద్ద సినిమాకి సంబంధించి పూజ సెరమనీ ఆల్రెడీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పూజ సెరమనీ వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అటాచ్ చేసి రిలీజ్ చేశారు. చాలా మందికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా మందికి అది గూస్ బంప్స్ కూడా తెచ్చింది. ఇప్పుడు అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్తో బేసిక్గా తీసుకుని ఈ రెండో సాంగ్ని సెట్ చేశారట. అంటే బీట్తో మొదలయ్యే సెకండ్ నుంచే మాస్ ఆడియన్స్కు కాళ్ళు కదిలించాల్సి. ఈ పాట కేవలం ఇండియా వరకు మాత్రమే పరిమితం కాదు, టోటల్ వరల్డ్ని షేక్ చేసే ఎనర్జీ ఈ సాంగ్లో ఉందంటున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, పక్క మాస్ మ్యూజిక్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ని రిపీట్లో వినబోతున్నారట. రాసి పెట్టుకోండి, పెద్ద రెండో సాంగ్ అంటే హెడ్ ఫోన్స్ కోసం కాదు, థియేటర్స్ కోసం. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇది సాధారణ పాట కాదు, ఒక మాస్ ట్రీట్మెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. పెద్ద సెకండ్ సాంగ్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.